భయం లేదన్నట్టుగా ఉందట. భద్ర అభిరామమూర్తి అయి వచ్చాడు, రామభద్రాభిరామమూర్తి అయి వచ్చాడు. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఆ కథ ఏంటంటే, శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో 3వ పాదంలో కర్కాటక లగ్నంలో పుట్టినప్పుడు ఆయనకి నామకరణం చేయాలి. ఆయనతో పాటు ఆయన తమ్ముళ్ళకు కూడా చేయాలి. మన సంప్రదాయమే బియ్యంలో ఉంగరం పెట్టి దాని మీద పేరు రాయాలి. వశిష్ఠుల వారు రావటం కొద్దిగా లేట్ అయింది. ఆ రోజున పెద్దవారు, ఆయన చాలా పెద్దవారు. రామాయణంలో వర్ణించబడిన వయస్సు ప్రకారం ఆయనకు 300 ఏళ్ళు. అప్పటికి ఎంతోమంది ఇక్ష్వాకురాజులకు ఆయన గురువు, రాముడికి కూడా ఆయనే గురువు అయినాడు. సరే, ఆ ఉంగరంతో రాసినప్పుడు రాసేశారు, పేరు రాయటం అయిపోయింది. వశిష్ఠుల వారు వచ్చారు. రాగానే, ఆచార్య నామకరణం ఇప్పుడే అయిపోయింది, ఏం పేరు పెట్టారు? నేను చదువుతాను అన్నాడు. ఆయన 300 ఏళ్ళు కదా, దాన్ని అలా చూస్తూ ఒక్కొక్క అక్షరము కూడబలుక్కుంటూ శ్రీరామచంద్ర అని ఆగాడు. శ్రీరామచంద్ర. కానీ అక్కడ రాయబడింది ఏమిటంటే శ్రీరామభద్ర. అది రామభద్రుడు. అందుకనే భద్రాద్రి రాముడు యొక్క మూలం ఏంటంటే భద్రుడి వల్ల రాలే, శ్రీరామ భద్రాభిరామమూర్తి రుచితోచే అనగానే దశరథుడికి భయం వేసింది. దశరథుడు భయస్థుడు. అప్పటికే పుట్టక పిల్లలు పుట్టారు, వీళ్ళ పేరు కూడా తప్పు రాశామేంటి, అసలు ఆ గురువుగారు వచ్చేదాకా ఉంటే బాగుండేది కదా. ఆతృత పడ్డారు వీళ్ళ ఆడవాళ్ళందరినీ. ఆయన వాళ్ళ మీద కోప్పడి అలా నుంచని, కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి, మేము శ్రీరామభద్ర అని రాశాము, మీరేమో శ్రీరామచంద్ర అని చదివారు, స్వామి ఇదేమన్నా విపత్కర పరిస్థితులు వస్తాయా, మన ఇక్ష్వాకు వంశానికి ఇబ్బందులు ఉంటాయా అని అడిగితే ఆయన ఏమన్నా అంటే, మీరు రాసింది సత్యమే, అది శ్రీరామ తత్వానికి దగ్గరైనటువంటి పేరు శ్రీరామభద్ర, అది శ్రీరామ ముద్ర, అది శ్రీరామ చిన్ముద్ర. ఈ జగత్తంతటికి కూడా ఈ రాముడే భద్రమూర్తి అయి ఉంటాడు గనక ఆయన రామభద్రుడే. మరి ఆ రామచంద్రుడు ఏం చేద్దామన్నారు. ఆ రామచంద్రుడా, శ్రీరామచంద్రుడు మీ వంశమంతా సూర్యవంశం, ఆయన వివాహం చేసుకోబోయేటువంటి కన్యక చంద్రవంశంలో నుంచి వస్తుంది కనుక సూర్యచంద్రులకి సమన్వయం చేసేటువంటి 2 కాంతులని ఒకే దేహంలో నిలుపుకున్నటువంటి పరమాత్మే నీ కుమారుడు కనుక శ్రీరామచంద్ర అంటే రకారము, రామాలో రకారము రవిబీజం, మకారము చంద్రబీజం, మధ్యలో ఉన్న అకారము అగ్నిబీజం. అందువలనే ప్రాజాపత్య పురుషుడు పుత్రకామేష్టి యాగం చేసినందువలన అగ్నిలో నుంచి వచ్చినటువంటి పురాణ పురుషోత్తముడు రాముడు గనక అక్కడ అది అగ్నిబీజమైంది. రవిబీజం అంటే సూర్య వంశం నుంచి వచ్చాడు గనక రవిబీజమైంది. రాబోయే అమ్మవారు చంద్రబీజం గనక ముందే నిక్షిప్తం చేసి శ్రీరామ అనేటువంటి నామాన్ని రాముడికి ఇచ్చారు. దీనికి ఎంత లోతుకు వెళితే మనకు తెలుస్తాయి. ఏదో శ్రీరామ పేరు రాసేసాం, ఏదో రాసేసాం, నక్షత్రాన్ని బట్టి కాకే కోకౌ ఏవో చూస్తుంటారు కదా, కాకులు లేవు, కేకలు లేవు, ఉన్నదంతా చాలా నక్షత్రము, అదంతా జ్యోతిష్యాలు, అది శాస్త్రం. కాబట్టి ఈ అహల్యాదేవి శ్రీరాముణ్ణి మామూలుగా ఏం చేయాలి, శాప విముక్తి అయింది గనక అహల్యాదేవికి అహల్య రాముడికి దండం పెట్టాలి, ఉపకారం పొందింది గనక. కానీ రాముడు ఏం చేశాడు, అహల్యాదేవికి నమస్కరించాడు. ఎందుకు నమస్కరించాడంటే 12 ఏళ్ళు అప్పుడు ఆయన వయస్సు. విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు జస్ట్ 12 ఇయర్స్. ఏ స్త్రీ కనిపించినా ఆమెలో ఆయనకి కౌసల్యాదేవి కనిపించేది. వాళ్ళ అమ్మాయి రాయిలో నుంచి వచ్చింది అనుకున్నాడు, దండం పెట్టాడు. అప్పుడు ఆమె చెప్పింది ఏమంటే, నువ్వు ఓ పని చేయబోతున్నావు అని ఆయన జీవితంలో జరగబోయేటువంటి సంఘటనల అన్నింటినీ కూడా అహల్యాస్తోత్రంగా 7 శ్లోకాలలో చెప్పింది. శ్రీరామచంద్ర శ్రీరామభద్ర అంటూ చెప్తూ కళ్యాణరామ, అగణిత పట్టాభిరామ, అగణిత పట్టాభిరామ, యోగాభిరామ, ధనుజ విరామ రామ, తర్వాత సీతామనోహర రామ అని ఆయన జీవితం అంతా కూడా 7 సార్లు వర్ణించింది. ఇది అవుతుండగానే మిథిలానగర్ నుంచి ఆయనకు వర్తమానం రావటం, అక్కడి నుంచి వెళ్ళటం. ఎప్పుడైతే అహల్య శాప విమోచనం జరిగిందో రాముడు విశ్వామిత్రుడి వైపు, గురువుగారి వైపు చూశాడు. చూసి ఇదేమిటి, ఆశ్చర్యం ఏమిటి అని అడిగాడు. ఏం లేదు, రాజవంశంలో రాజుగా పుట్టావు గనక నీలో రాజసగుణం కూడా ఉంటుంది. మొదటిదేమో సంహారము, రెండవదేమో సంస్కారం.
అహల్యను నువ్వు సంస్కరించినందువలన రామ నీలో ఉన్న రజోగుణం కూడా పోయింది. ఇంతలోకే ఆ వర్తమానం వచ్చింది. అక్కడికి వెళ్ళటం, శివధనుస్సు విరవటం, అమ్మవారిని పెళ్లి చేసుకోవటం, ఇదంతా అయిపోయింది. అప్పుడు కూడా విశ్వామిత్రుడి వైపు చూశాడు రాముడు. ఇది ఏమిటి, ఇది ఎలా జరిగింది? 5,000 మంది వచ్చినా లాగటానికి వీలు లేని శివధనుస్సు ఇలా నా చేతిలో అలా ఎత్తగానే 2 ముక్కలై విరిగిపోయిందే, 14 భువనాలలోకి కూడా ఈ శబ్దం వెళ్ళిందే, ఇదంతా ఏమిటి, అద్భుతం ఏంటి? తాటకం చంపడం 12 ఏళ్ల వాడిని నా వల్ల అవుతుందా? ఏదో నా కాలు తగిలో దగ్గర పడేదో, నిజానికి దగ్గర పడే ప్రాంతమైనంతనే, కాలు ఆయన పెట్టలేదు, తాకలేదు కూడా, దగ్గర పడింది. అట్లా ఒక రాతిలో నుంచి ఒక స్త్రీమూర్తి అహల్యామాత బయటకు వచ్చిందే, ఈ శివధనుస్సు విరవటం ఏమిటి, ఈమెవరో నాకు ఇంతవరకు తెలియదు, పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఇదేమిటి అంటే, ఇప్పుడు వివాహం కారణంగా జగన్మాత శ్రీ మహాలక్ష్మి అయినటువంటి సీతాదేవిని నువ్వు వివాహం చేసుకున్నందువలన నువ్వు వేళ పూర్ణ పురుషుడువైనావు రామా అన్నాడు. ఇవన్నీ చెప్పటానికే విశ్వామిత్రుడు అనేటువంటి ఒక బ్రహ్మర్షి రాముడి జీవితంలోకి వచ్చాడు. సీతా కళ్యాణం తర్వాత ఇక విశ్వామిత్రుడు లేడు, ఆయన కథే లేదు, అక్కడితో అయిపోయింది. తన పూర్వగాథలన్నీ చెప్తూ రాముడితో పిల్లల్ని అడవిలో నడిపించినటువంటి విశ్వామిత్రుడి యొక్క పాత్ర ముగుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, గత జన్మలు ఉన్నాయా, ఈ హిందూ సమాజానికి చాలా అవిద్యలో ఉంటారు, అజ్ఞానంలో ఉంటారు. ఎక్కడున్నదండి, ఉన్నదే ఒక జన్మ, తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. వీళ్ళు పూర్వజన్మలు పుణ్యం అని మాట్లాడుతున్నారే అంటే, పుణ్యము ఉంటుంది, దానివలన మనం నైపుణ్యం కూడా వస్తుంది, రెండూ ఏర్పడతాయి. ఈ కథలన్నీ మనకేం చెప్తున్నాయి? ఎక్కడో ఒక జయ విజయుల్లో ఒకడు, వాళ్ళలో ఒకడు హిరణ్యకశిపుడు కావటం, శ్రీ మహావిష్ణువే ఒక అవతారం దాల్చి తన భక్తుల కోసం రావటం. ఈ నరసింహావతారం కూడా గంటలు లేదు, మనం చెప్పుకోవటానికి అరగంట పట్టింది, కానీ జరిగింది 2 సెకండ్లలో జరిగింది, 2 సెకండ్స్ అంతే. కాబట్టి ఈ మనం అర్థం చేసుకోవలసింది ప్రహ్లాద చరిత్రలో లీలావతి విషయం అదైతే, మనం అందరం కూడా గర్భం తాల్చినా తాల్చకపోయినా బతికున్నంత కాలం మన లోపల ఏం జరుగుతూ ఉండాలి అంటే, నారాయణ మంత్రం జరుగుతుంది. నారాయణ శివమంత్రం, పంచాక్షరి అద్భుతమైనటువంటి మంత్రం చదవాలి. కబీర్ సంగతి మీరు వినుంటారు. కబీరు బట్టలు నేసేవాడు, అతని శరీరం అంతా రామనామంతో నిండిపోయింది. ఓ రోజు పడుకోనుంటే ఆయనలో నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి. ఏమిటి కొత్తగా శబ్దాలు వస్తున్నాయి ఈయన శరీరంలో నుంచి అని ఆయన బిడ్డ అంటే కూతురు వెళ్ళి ఆయన చెవి దగ్గర తన చెవి పెట్టింది. పెడితే దానిలో నుంచి రామనామం వినిపించింది. ముక్కు పుటాలలో నుంచి, ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నుంచి రామనామం వినిపించింది. అంటే తను వృత్తి మానేశాడా, బట్టలు నేయటం మానేశాడా, అన్నం తినటం మానేశాడా, నిద్రపోవటం మానేశాడా, అన్నీ చేశాడు. కానీ అవస్థాత్రయాతీతమైనటువంటి, మనం ఎప్పుడూ జాగ్రత్త అవస్థ గురించే ఎక్కువ మాట్లాడుకుంటాం. పడుకున్నాం, ఇచ్చేసాం, వచ్చేసాం, డైరీలు రాస్తాం. కానీ అన్ని అవస్థలలో కూడా ఏమి ఉండాలి అంటే భగవంతుడి యొక్క స్మరణ ఉండాలి. భగవంతుడి గురించి పాట కాదు, ఒట్టి స్మరణ, జస్ట్ కాన్స్టెంట్ థింకింగ్ అబౌట్ ద లార్డ్. అది గనక ఉన్నట్లయితే లోపల ఏమన్నా దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి నశించిపోతాయి అని లీలావతి వరకు ఉన్నటువంటి కథ మనకి చెప్తుంది. ఇక ప్రహ్లాదుడు ఇందాక చెప్పినట్టుగా యోగం కావాలనుకున్నాడు, ఆయనకు అది దక్కలేదు, భోగం మాత్రమే దక్కింది. ఇంకా యోగం రాలేదు, ఇంకా ఉన్నాడు ఇక్కడే. ఎక్కడున్నాడు అది మనకు మధ్యాహ్నం కథలో వస్తుంది అది. ఇక 3వ వాడు హిరణ్యకశిపుడు శాపవశాత్తు శాపగ్రస్తుడై ఈ భూలోకంలోకి వచ్చినందుకు వాడి మనస్సంతా కూడా, ఎప్పుడైనా మనం ప్రేమగా పిలిస్తే వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, మనల్ని తలుచుకునే వాళ్ళు కూడా ప్రేమగా తలుచుకుంటూ ఉంటారు. కానీ వైరం ఉన్నవాడు ప్రతినిత్యము తలుచుకుంటాడు. మనం అంటే ఇష్టం లేనివాడు, మనం కోప్పడినవాడు, వాడు ప్రతిరోజు ప్రతి క్షణము వాడినే తలుచుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి క్షణము తలుచుకున్నటువంటి కారణంగా శ్రీ మహావిష్ణువు ఒక అవతారం తాల్చి వచ్చి భోగంలో ఉండాలి. రోజు బంగారంతో నేసిన బట్టలు, మీకు తెలిసి ఉంటుంది, ఒకప్పుడు ఈ దేశంలో బాగా వేడి అన్నం మీద బంగారు రేకులు వేసేవాళ్ళు.
ఆ బంగారు రేకు కరిగిన దాన్ని వాళ్ళు అన్నం తినేవాళ్ళు శరీరంలో ఆ ధాతు పుష్టి కోసం. ఆ కాలం అయిపోయింది అనుకోండి, ఆ కాలం అయిపోయి ఇప్పుడు ఇంకేవో వస్తున్నాయి. కాబట్టి ఆ కశిపము, ఆ వస్త్రము, వాడు ఏమనుకున్నాడంటే మామూలు నేత వస్త్రం అయితే చిరిగిపోతుంది, దేహము బంగారంతో గనక చేసుకున్నట్టయితే అది ఎవరు తీసుకెళ్లే వాళ్ళే, రాజుగారి ఒంటి మీద ఉంటుంది, దానికి సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ ఆలోచించుకున్నాడు వాడు. కానీ వాడు ధరించింది శుద్ధ చైతన్యం అనేటువంటి వస్త్రాన్ని ధరించే హిరణ్యకశిపుడున్నాడు. కానీ వాడు ఎంచుకున్న మార్గం మాత్రం వైరభక్తి. మధుర భక్తి కానివ్వండి, వైరభక్తి కానీ, నవవిధమైనటువంటి భక్తులు కానీ, కొంతమంది గురువులతో మనం స్నేహితులుగా ఉంటాం. ఇదే భాగవతంలో మనకి అర్జునుడు చెప్తాడు, మన సచివుడు, మన బాంధవుడు, మన హితుడు, మన సన్నిహితుడు కృష్ణుడు ఇంకా లేడు అని చెప్తాడు. వాళ్ళు కృష్ణుడిని దైవంగా భావిస్తూనే ఒక ఫ్రెండ్ అనుకున్నారు, ఓ గురువు అనుకున్నారు, ఓ చుట్టం అనుకున్నారు. అన్ని స్థాయిలలో ఈ గురువు యొక్క తత్వం ఉంటుంది కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క దానితో కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అయితే భగవంతుడు ప్రత్యేకంగా ఆయన వేరు, మనం వేరనుకున్నప్పుడు ఆ దూరం చాలా పెరిగిపోయి ఉంటుంది. కాబట్టి ఈ హిరణ్యకశిపుడు యొక్క ఆర్తి, వాడి తపన శ్రీ మహావిష్ణువుని ఆ ఆకారం తీసుకొని వచ్చేట్టుగా చేసింది. మరి అప్పటిదాకా పాటలు పాడి పద్యాలు పాడి సంకీర్తన చేసిన ప్రహ్లాదుడికి నోరు పెగలటం లేదు. ఆయన చూడగానే అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, మామూలు ప్రహ్లాదుడైపోయినాడు. భక్తి పోగా భయం ఏర్పడింది. భయంతో దేవాలయానికి వెళ్ళకూడదు, భక్తితోనే వెళ్ళాలి. ఏ గురువు దగ్గరకైనా భయంతో వెళ్ళకూడదు. ఆయన ఏమైనా ఇస్తాడేమో చేస్తాడేమో అని వెళ్ళకూడదు. ఆయన ఏం చేయడు, చేయగలిగినా చేయడు. మరి మనం ఎందుకు వెళ్ళాలంటే మనకంటే సర్వోన్నతుడైన వాడు కనుక, మనకంటే ఒక శక్తి కాస్త ఎక్కువ ఉన్నవాడు కనుక, ఎవరు సద్గురువు అయితే ఆయన దగ్గరకు మనం వెళితే ఆయన నుంచి మనకు వస్తువులు రావు, మనలో ఉన్న సద్వస్తువేదో మనకు నెమ్మదిగా తెలుస్తుంది. కాబట్టి లీలావతి, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు అయిన తర్వాత మరి ఆయన ఎన్నడూ లేని నరకేసరి రూపంలో వచ్చి గదతో చంపలేదు, ఆయుధంతో చంపలేదు, సుదర్శన చక్రాన్ని పిలవలేదు, తన చేతి గోళ్లతో వాడిని చంపాడు, పిడికిలితో చంపాడు. కాబట్టి ఆయన ఇంకా ఉగ్రం తగ్గలేదు. అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా భయభ్రాంతులైపోయినారు. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు మరణించాడో ఇంద్రాది దేవతలంతా కూడా అంతఃపురంలో ఆ ప్రదేశానికి చేరుకున్నారు. వాళ్ళంతా ఆయన్ని ప్రార్థించారు, మామూలుగా అయిపో, ఈ రూపాన్ని మేము ఇంతవరకు చూడలేదని వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉంటే అందులో ఒక తెలివి గలవాడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి, ఇదివరకు నువ్వు బాగా పాడేవాడివి కదా, సంకీర్తన చేసేవాడివి కదా, నువ్వు సంకీర్తన చేయి, దానివల్ల తగ్గుతుందేమో అంటే, పాపం వాడు నా వల్ల గనక ఉగ్రరూపం తగ్గితే చాలని వాడు సంకీర్తన మొదలుపెట్టాడు. తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే ఉగ్రరూపాన్ని తగ్గించగలిగిన శక్తి ప్రహ్లాదుడు కోల్పోయినాడు, వాడి దగ్గర లేదు, అయిపోయింది అది. ఇంకా వాడు చాలా పని చేయాలి. మరి ఎవరు తగ్గిస్తారు అంటే, లక్ష్మీదేవికి దూరమైనటువంటి మన నరసింహస్వామికి లక్ష్మీదేవి వస్తే తప్ప ఆయనకి శాంతి కలగదు, ఇల్లాలు వస్తే తప్ప ఆందోళనకరమైనటువంటి మనస్సు చల్లబడదు అనేటువంటి ఒక భావం వలన అందరు దేవతలు కూడా లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. ఆ లక్ష్మి ఎవరు అంటే జ్ఞానలక్ష్మి. ఆమె వస్తే ఆమె వెళ్ళి ఆయన అంకం మీద కూర్చున్నది. అప్పుడు ఆయన నెమ్మదిగా శాంతించడం మొదలుపెట్టాడు.